ఆ ఆలయం కశ్యప మహర్షి చేసిన యజ్ఞంలో నుంచి ఉద్భవించిన త్రేతాగ్ని జ్వాలల్లో ఒకటి. అత్యంత పురాతన దేవాలయం, శ్రీవైకుంఠంగా ప్రసిద్ధి చెందిన ఆలయం. ఈ దేవాలయంలోనే తిక్కన సోమయాజి మహాభారతాన్ని తెలుగులోకి అనువదించాడని చెప్తారు. ఉత్తర శ్రీరంగంగా ప్రసిద్ధి చెందిన క్షేత్రం, స్కంద పురాణంలో ప్రస్తావించబడిన క్షేత్రం. ఈ భూమండలం ఉన్నంత వరకు తానక్కడ కొలువు తీరి ఉంటానన్న స్వామి. చిత్ర విచిత్రమైన అద్దాల మంటపం సోయగాలు, అందులో ఎక్కడి నుంచి చూసినా మన వైపే చూస్తున్న కృష్ణయ్య. చరిత్ర ప్రసిద్ధుడైన మనుమసిద్ధి ఏలిన నేల. సింహపురి, విక్రమసింహపురి, నెల్లివూరు, నెల్లూరు ఇలా వివిధ నామాలతో పౌరాణిక చారిత్రక ప్రసిద్ధమైన పట్టణం. ఒకప్పుడు విద్యలకు నెలవుగా విరాజిల్లిన ప్రాంతం, ప్రాకృతిక సౌందర్యానికి ఆలవాలమైన స్థలాలు. అదే ఒకప్పటి నెల్లివూరు, విక్రమసింహపురి, ప్రస్తుత నెల్లూరు, శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా. ఇంత విశిష్టమైన ఈ క్షేత్రం యాగాగ్ని జ్వాలల్లో నుంచి ఉద్భవించడమేంటి? అసలు ఈ ఆలయానికి ఉత్తర శ్రీరంగం అని పేరు రావడానికి కారణమేంటి? సింహపురి విక్రమసింహపురిగా ఎందుకు ప్రసిద్ధి చెందింది? నెల్లివూరు అంటే ఏంటి? ఈ ప్రాంతం నెల్లివూరుగా ఎందుకు పిలువబడింది? అన్నిటికంటే ముఖ్యంగా ఇక్కడ శ్రీ మహావిష్ణువు రంగనాథుడిగా ఎందుకు వెలిశాడు? అది కూడా తల్పగిరి రంగనాథుడిగా ఎందుకు ప్రసిద్ధి చెందాడు? ఈ విశేషాలన్నీ తెలుసుకోవాలంటే వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే మీరు ఇంతవరకు నా ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆ వెంటనే వచ్చే బెల్ బటన్ కూడా క్లిక్ చేసి ఆల్ నోటిఫికేషన్ మీద క్లిక్ చేస్తే నేనే కొత్త వీడియో చేసినా మీకు నోటిఫికేషన్ వచ్చేస్తుంది. నెల్లూరు, శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా. ఎన్నో ఆధ్యాత్మిక, మరెన్నో చారిత్రక విశేషాలకు నెలవు. ఓవైపు సహజ సౌందర్యానికి మారుపేరుగా నిలిచే అద్భుతమైన కొండ కోనలు, నదులు, సాగర తీరాలతో కూడిన ప్రకృతి సౌందర్యం. చరిత్రకు ఆనవాళ్లుగా శతాబ్దాల నాటి జ్ఞాపకాలు. మత సామరస్యానికి ప్రతీకలుగా వందల ఏళ్ల నాటి దర్గాలు, ఆలయాలు, పురాతన ఆధ్యాత్మిక కేంద్రాలు. ఇంకో వంక మన దేశ శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానాన్ని సగర్వంగా చాటి చెప్పే అంతరిక్ష పరిశోధనా కేంద్రాలు. వివిధ జాతుల వలస పక్షులకు ఆటపట్టు, నేలపట్టు, పులికాట్ సరస్సు. ఇలా ఒకటా రెండా, ఎన్నెన్నో ఆకర్షణలు, అద్భుతాలకు నెలవు ఈ ప్రాంతం. సాధారణ శకం 6వ శతాబ్ది నుంచే ప్రత్యేక గుర్తింపు పొందినట్టుగా చారిత్రక కథనాలు చెప్తున్నాయి. పల్లవులు, చోళులు, విజయనగర రాజులు, గోల్కొండ నవాబులు ఈ ప్రాంతాన్ని పరిపాలించారన్నది చరిత్ర. మహాభారతాన్ని ఆంధ్రీకరించిన కవిత్రయం నన్నయ, తిక్కన, ఎర్రాప్రగడల్లో ఒకరైన తిక్కన సోమయాజి ఈ జిల్లాకు చెందినవారే. ఇన్ని విశిష్టతల నేల నెల్లూరు జిల్లా. నెల్లూరులో వెలసిన అద్భుతం శ్రీ తల్పగిరి రంగనాథ స్వామి గురించి తెలుసుకునే ముందు అసలు నెల్లూరు పేరు వెనుక ఉన్న విశేషాలేంటో చూద్దాం. నెల్లు అంటే తమిళంలో వరి అని అర్థం. తమిళనాడును ఆనుకుని ఉన్నందువల్ల ఈ ప్రాంతాన్ని నెల్లువూరు అని, అదే క్రమంగా నెల్లూరుగా మారిందని పెద్దలు చెప్తూ ఉంటారు. మనుమసిద్ధి మహారాజు కాలంలో ఈ ప్రాంతం సస్యశ్యామలమై అత్యధిక వరి పంటతో విలసిల్లేదట. నెల్లి అంటే వరి అని, అందుకే ఈ ప్రాంతానికి నెల్లివూరు అనే పేరొచ్చిందని, అదే నెల్లూరుగా మారిందని మరో కథనం. ఇంకో కథనం ప్రకారం నెల్లూరు పట్టణంలో ప్రాచీన శివాలయం శ్రీ మూలస్థానేశ్వర ఆలయాన్ని ముక్కంటి రెడ్డిరాజు గారు కట్టించారట. అతనికి ఒకసారి కలలో పరమేశ్వరుడు కనిపించి, రాజా, నేను ఈ ప్రాంతంలోనే ఉన్న ఉసిరిక చెట్టు మొదట్లో ఉన్నాను, అక్కడే నాకు ఆలయాన్ని కట్టించు అని చెప్పగా ఆ రాజు వెంటనే ఆలయాన్ని కట్టించి అందులో ఆ శివలింగాన్ని ప్రతిష్ఠింపచేసి భక్తి ప్రపత్తులతో ఆరాధించాడట. ఉసిరిక చెట్టును తమిళంలో నెల్లి అని అంటారు కాబట్టి ఆ నెల్లి పేరు మీదుగానే అక్కడ వెలసిన గ్రామం నెల్లివూరు అని, అదే క్రమంగా నెల్లూరు అయింది అని చెప్తారు.
విక్రమసింహుని కాలంలో సింహపురి రాజధానిగా ఈ ప్రాంతాన్ని పాలించినందువలన ఈ ఊరిని విక్రమసింహపురి అని పిలిచినట్టు ఓ కథనం. సరే, పట్టణం పేరు సంగతి అలా ఉంచితే, ఇంత ప్రసిద్ధి చెందిన ఈ ప్రాంతంలో రంగనాథ స్వామి ఎలా, ఎందుకు, ఎప్పుడు ఆవిర్భవించాడు? ఒక సందర్భంలో కశ్యప మహర్షి వివిధ క్షేత్రాలను దర్శిస్తూ ఈ ప్రాంతానికొచ్చి ఇక్కడ పౌండరీక యజ్ఞం జరిపించాడట. ఆ యాగాగ్నిలో నుంచి ఉద్భవించిన 3 జ్వాలల్లో ఒకటి శ్రీ రంగనాథ స్వామి ఆలయంగా, మరొకటి జొన్నవాడ కామాక్షమ్మ ఆలయంగా, ఇంకొకటి వేదగిరి నరసింహస్వామి క్షేత్రంగా వెలసినట్టు పురాణ కథనం. ఈ మూడింటినీ కలిపి త్రికూట క్షేత్రంగా పిలుస్తారు. ప్రస్తుతం మనం చెప్పుకుంటున్న తల్పగిరి రంగనాథ స్వామి ఆలయంలో శ్రీ మహావిష్ణువు రంగనాథ స్వామిగాను, లక్ష్మీదేవి రంగనాయకి అమ్మవారుగాను కొలువుతీరారు. నెల్లూరులో రంగనాయకులపేటలో పెన్నా నది ఒడ్డున ఉంది తల్పగిరి రంగనాథుని ఆలయం. అత్యంత పురాతనమైన ఈ దేవాలయం మొదట శ్రీవైకుంఠంగా పిలువబడేది. ఆ తర్వాత తల్పగిరి రంగనాథ స్వామి ఆలయంగా ప్రసిద్ధి చెందింది. సరే, నెల్లూరు పట్టణంలో కొలువైన రంగనాథుని తల్పగిరి రంగనాథుడు అని ఎందుకు పిలుస్తారు? ఒకసారి శ్రీ మహావిష్ణువు లక్ష్మీదేవితో కలిసి భూలోకంలో విహరించాలని, దానికి అనువైన ప్రదేశం చూపించమని ఆదిశేషుణ్ణి అడిగాడట. అప్పుడు పినాకినీ నదీ తీరాన, ఈ నదే పెన్నా నది అని కూడా పిలువబడుతోంది, ఆ నదీ తీరాన ఆదిశేషుడే స్వయంగా ఒక గిరిగా మారి అక్కడ విహరించమని చెప్పాడు. విహారం ముగిసిన తర్వాత ఆ గిరి తల్పంగా మారి తన మీద కొద్దిసేపు విశ్రమించమని కోరాడట. ఆ చర్యకు సంతోషించిన శ్రీమన్నారాయణుడు వైకుంఠంలో తనకు తల్పంగా సేవలు చేస్తున్న ఆదిశేషుడి పేరుతోనే ఆ కొండ తల్పగిరి క్షేత్రంగా ప్రసిద్ధి చెందుతుందని అనుగ్రహించాడు. అలా ఆ పర్వతం తల్పగిరిగా ప్రసిద్ధి చెందింది. శ్రీమన్నారాయణుని కోరిక మీద స్వామివారి విహారానికి అనుగుణంగా ఆదిశేషుడు పెన్నా నది లేదా పినాకినీ నది తీరంలో పర్వతంగా రూపుదాల్చి సత్యలోకం దాకా వ్యాపించాడు. దాంతో మానవులు యజ్ఞయాగాదులు చేయకుండానే, ఎలాంటి ధార్మిక కార్యక్రమాలు అనుసరించకుండానే నేరుగా ఆ పర్వతం మీదుగా సత్యలోకానికి చేరుకోసాగారు. దాంతో దేవతలందరూ శ్రీమన్నారాయణుని దగ్గరకు వెళ్లి పరిస్థితిని వివరించారు. వారి ప్రార్థనలను మన్నించిన శ్రీ మహావిష్ణువు ఆ పర్వతాన్ని తన పాదంతో స్పృశించి ఆ పర్వతాన్ని అణగదొక్కి, ఇక నుంచి నువ్వు సమస్త, పద్మనాభ, తల్పగిరి అన్న పేర్లతో ప్రసిద్ధి చెందుతావని గిరిగా మారిన ఆదిశేషునికి వరమిచ్చాడని ఓ కథనం. ఇక ఉత్తర శ్రీరంగం. ఈ తల్పగిరి రంగనాథ క్షేత్రం శ్రీరంగానికి ఉత్తర దిశలో ఉన్న ఆలయం కాబట్టి ఉత్తర శ్రీరంగం అని పేరు పొందింది. శ్రీరంగంలో ఎలాగైతే భారీ రూపంలో ఆదిశేషుని పైన పవళించి దర్శనమిస్తాడో అదే విధంగా ఇక్కడ కూడా దర్శనమిస్తాడు రంగనాథుడు. శ్రీదేవి భూదేవి సమేతుడై నయన మనోహరంగా దర్శనమిస్తాడు స్వామి. ఈ స్వామి సన్నిధిలోనే తిక్కన సోమయాజి మహాభారతాన్ని తెలుగులోకి అనువదించాడని చెప్తారు. ఇక ఈ ఆలయంలో చెప్పుకోవలసిన విషయం గాలిగోపురం. సాధారణ శకం 1959లో ఎర్ర గుడిపాటి వెంకటాచలం పంతులు ఆధ్వర్యంలో 7 అంతస్తులతో 96 అడుగుల గాలిగోపురాన్ని నిర్మించడం జరిగింది. ఈ గాలిగోపుర నిర్మాణం పూర్తి కావడానికి 1 కాదు 2 కాదు, ఏకంగా 14 సంవత్సరాలు పట్టిందని చెప్తారు. ఈ గాలిగోపురం పైభాగాన బంగారు పూత పూసిన 7 కలశాలుంటాయి. ఈ ఆలయంలో మరో ఆకర్షణ అద్దాల మందిరం. ఈ దేవాలయంలోని అద్దాల మండపం ఇక్కడికి వచ్చే భక్తులను విశేషంగా ఆకర్షిస్తుంది. ఈ అద్దాల మండపంలో పైకప్పుకు చిత్రించిన శ్రీకృష్ణుని తైలవర్ణ చిత్రం ఒక అద్భుతం. మనం ఎటువైపు నిలబడి చూసినా కన్నయ్య మన వైపే చూస్తున్నట్టుగా ఉంటుంది. ఇక్కడ జరిగే ఉత్సవాల విషయానికి వస్తే, క్రమం తప్పకుండా నిత్య పూజలు జరిగే ఈ క్షేత్రంలో పాల్గొన శుక్ల దశమి నుంచి బహుళ పంచమి వరకు అత్యంత వైభవంగా బ్రహ్మోత్సవాలు జరుగుతాయి. బ్రహ్మోత్సవాల సందర్భంగా వివిధ వాహనాలపై ఊరేగుతూ స్వామివారు నయనానందకరంగా దర్శనమిస్తారు. బ్రహ్మోత్సవాల్లో విశేషంగా చెప్పుకోవలసింది కన్నుల పండువగా జరిగే రథయాత్ర. యుగాల చరిత్ర ఉన్న ఈ ఆలయం ఆధునిక కాలంలో సాధారణ శకం 7-8 శతాబ్దాల్లో సింహపురి నేలిన పల్లవరాజులు నిర్మించినట్టు తెలుస్తోంది. 12వ శతాబ్దంలోని ప్రభువులు
రాజరాజ నరేంద్రుడు, ఉభయ కులోత్తుంగ చోళుడు గోదావరి, కావేరీ నదుల మధ్య భాగాన్ని పరిపాలించే సమయంలో ఈ ఆలయ గర్భగృహం, ప్రాకారాలు నిర్మింపచేసినట్టుగా శాసనాలు చెప్తున్నాయి. ఉదయం 6:30 నుంచి 12 గంటల వరకు, తిరిగి సాయంత్రం 4:30 నుంచి 8 గంటల వరకు ఆలయంలో స్వామిని దర్శించుకోవచ్చు. ఇక ఇంత ప్రసిద్ధి చెందిన ఈ ధార్మిక కేంద్రం తల్పగిరి రంగనాథ స్వామి ఆలయానికి ఎలా వెళ్లాలో చూద్దాం. విజయవాడ, గూడూరు రైలు మార్గంలో నెల్లూరు రైల్వే స్టేషన్ ఉంది. ఇక్కడ అన్ని ముఖ్యమైన రైళ్లు ఆగుతాయి. రైల్వే స్టేషన్ కు సుమారు 1 కిలోమీటర్ దూరంలోనే తల్పగిరి రంగనాథ స్వామి ఆలయం ఉంటుంది. ఓపిక ఉన్నవారు నడిచి వెళ్లొచ్చు, లేదంటే ఆటోల్లో కూడా వెళ్లొచ్చు. ఆటోలు దొరుకుతాయి. ఇక బస్సులో వెళ్లాలి అంటే రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల నుంచి నెల్లూరుకు బస్సులున్నాయి. బస్సులో నెల్లూరు వరకు చేరుకుని అక్కడి నుంచి ఆటోల్లో ఆలయానికి చేరుకోవచ్చు. ఇవి తల్పగిరి రంగనాథ స్వామి ఆలయ విశేషాలు.